అది వీళ్ళకి కూడా ఒక కాపీ ఇవ్వండి, బికాజ్ ఈ మీటింగ్ లో కూడా నడుస్తూ ఉంది కదా. సో 18 రోడ్స్ కి మీరు మార్కింగ్ ఎస్టిమేట్ చేయాలా, ఎస్టిమేట్ చేసి రోడ్ సేఫ్టీ మీటింగ్ లో పెట్టి దే హావ్ బీన్ ప్రపోజ్డ్ ఆల్టర్నేట్ హెడ్ లో మీరు ప్రపోజ్ చేసుకున్నారా? ఓకే, అది రాసుకోండి, తీసుకోండి లిస్ట్ కూడా. డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ మీ నుంచి ఏమీ రాలేదు. సో మెనీ పాయింట్స్ ఆర్ దేర్. Jog areas for developing greenery and avenue plantation within the city. కమిషనర్ అచ్చా, ఏం కావాలి కమిషనర్ నుంచి? మున్సిపల్ కమిషనర్ ఇయర్ మార్క్ చేయాలా? ఎందుకు మున్సిపల్ కమిషనర్ ఆప్షన్ చేయడం రాలేదు? సో మెనీ మీటింగ్స్ పని అవ్వదని ఎందుకండి? ఇంకా 8 పాయింట్స్ ఉన్నాయి, ఒక పాయింట్ చేసుకురాలేదు. అగైన్ నెక్స్ట్ మంత్ వీ హావ్ టు పుట్ జస్ట్ బికాస్ దర్ ఇస్ అ రూల్. యూ పీపుల్ విల్ కమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. మీరు లెటర్ పెట్టండి, పెడతానే ఉండండి. పెట్రోల్ బంక్స్ చేసామని చెప్పి నోటీసెస్ ఇచ్చారా? పెట్రోల్ బంక్లకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్పెక్షన్ చేశాను. చెప్పడం ఏంటి? ఇక్కడ డిఎస్ఓ ఇక్కడ యూటిలైజ్డ్ ఫండ్ అండ్ ప్రపోజ్డ్ వర్క్స్ పెట్టేసి ఇప్పుడు ఐటీఎల్ మున్సిపల్ కమిషనర్ కింద పాతవే యూసీ ఇవ్వట్లేదు. అంటే మనకి it will be on PFMS, it will be on PFMS in the corporation account itself. They have to submit an UC to the ఈ ఐటీఎంస్ వచ్చే టోటల్ ఫండ్ మార్కెట్ కనుక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తే కనుక 2 గంటలన్నా మేము పూర్తిగా అట్లా వస్తుందట. మీరు బిల్లు ఉంటుంది కదా, బిల్లు యూసీ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తే అప్లోడ్ చేస్తారు, పిఎఫ్ఎంఎస్ నుంచి వస్తాయి. 75 lakhs కాబట్టి 1.2 చెప్తారు సబ్మిషన్లో ఈఎంఐస్ మనకి ఫండ్ అలిగేషన్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎజెండాలో కూడా మనం ఐటీఎంఎస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 consecutive yearsకి సేమ్ ఎజెండా